గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరూ తెలుసు, ముఖ్యంగా గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి చాలా వాగులు వంకలు పొర్లి మరి చాలా చోట్ల రోడ్లు బ్రీచ్ అయినప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి మళ్ళీ పనిచేస్తూ పునరుద్ధరించడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి మనకు ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, అక్కడ ఎస్ఆర్ఎస్పి సంబంధించినటువంటి వాటర్ను వదలడంతో మరి వరద మొత్తము ఫ్లడ్ అంతా మన మీదికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి హెచ్చరికగా మరి మన గోదావరి దగ్గర ప్రకటించడం జరిగింది. రెండో ప్రమాద హెచ్చరిక కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా అందరి అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేయాలి. అదే కాకుండా ఆయా గ్రామాల ప్రజలు కూడా ముంపునకు గురైనటువంటి ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకొచ్చి పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి, ఎందుకంటే వర్షం ఒక్కొక్కసారి బీభత్సంగా పడుతూ ఉంది, పైనుంచి పడుతుంది, మన చుట్టుపక్కల ఉండే వాగులు వంకలు పొంగిపోరడమే కాకుండా దిక్కు నాందేడ్ సైడ్ కూడా మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాలతోటి అటునుంచి కూడా మనకు ప్రాణహిత పొంగిపొర్లేటువంటి ప్రమాదం ఉంది. సో ఆ రెండింటి యొక్క వరద ఉధృతి మన మీదకి వస్తుంది ఎక్కువ. అంటే మన ములుగు సైడు కన్నాయగూడెం కానీ, ఎటు నాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం, అటు కిందికి పోతే పినపాక, అటు దుమ్మగూడెం నుంచి భద్రాచలం వరకు ఇవన్నీ కూడా వరద ఉధృతి గోదావరి మట్టం పెరిగి రెండో ప్రమాద హెచ్చరిక వరకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు రాత్రి అందరూ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోకి తరలించాలని కోరుకుంటూ, అక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క ప్రజల్ని మోటివేట్ చేసి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకొచ్చి పెట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.